ఇక నిర్మల్ జిల్లా భైంసా గడ్డెనవాగు ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తుతోంది. ఉదయం 4 గంటల నుంచి ఇన్ఫ్లో పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంటే అంతే మొత్తంలో వరద నీటిని దిగువన ఉన్నటువంటి శుద్ధవాగులోకి అధికారులు వదిలిపెడుతున్నారు. ఇన్ఫ్లోకు 6 గంటల సమయంలో 3 వరద గేట్లను ఎత్తివేసిన అధికారులు వరద పెరగడంతో మరో గేట్ ఎత్తి 4 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఇన్ఫ్లో పెరుగుదల నేపథ్యంలో 5వ గేట్ను ఎత్తే పరిస్థితులు నెలకొన్నాయని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. 25,000 క్యూసెక్ల వరద నీటి విడుదలతో శుద్ధవాగు జలమయమైంది. శుద్ధవాగు బైపాస్ రోడ్డు వంతెన పూర్తిగా నీట మునగడంతో మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమీపంలో శివాలయం జలమైంది. ఈ క్రమంలో బస్ డిపోకు సైతం వరద నీటి ముప్పు నెలకొనుంది. శ్మశాన వాటికి పూర్తి స్థాయిలో నీట మునిగింది. 5వ వరద గేట్ ఎత్తివేస్తే పరిస్థితి మరింత అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.